ముస్లిం మైనార్టీలపై కక్ష సాధింపు కోసమే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్, పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ ఆరోపించారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జయశంకర్ జిల్లా భూపాలపల్లి కేంద్రం నుండి కృష్ణా కాలనీ మెయిన్ రోడ్డుపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడారు. సిపిఐ జాతీయ స్థాయి పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ చట్టాన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ టీడీపీ, జేడీయూ పార్టీల సహకారంతో ఓటింగ్ ద్వారా చట్టాన్ని ఆమోదం చేసుకోవడం జరిగిందన్నారు. ముస్లిం మైనార్టీలు అభివృద్ధి కాకుండా చేయాలనే లక్ష్యంతో ఈ చట్టాన్ని పార్లమెంటుకు తీసుకొచ్చిందన్నారు. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించడానికి మొన్న పార్లమెంట్లో ఓటింగ్ చేసింది. ఈరోజు వాళ్లకు సంబంధించిన ఏదైతే ఎన్డీఏ గ్రూప్ అంతా కలిపి ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఈరోజు పార్లమెంటులో బిల్లును ఆమోదించడం జరిగింది. కానీ ఇక్కడ కొన్ని రాష్ట్రాలు, కాంగ్రెస్ ఏదైతే బీజేపీయేతర రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ప్రతిపక్షకు సంబంధించిన ఆస్తులు వీళ్ళంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళ దాంట్లో కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు వక్ఫ్ బోర్డు ఆస్తులలో గతంలోని విధంగా ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందనేది కోరుకుంటే 370 ఆర్టికల్ ఇట్లా ఒకటి ఈరోజు ప్రజలకు సంబంధించి ఒక విభజన అనేది తెస్తూ ఉన్నారు. ఈ చట్టాన్ని హిందువులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది ఎవరి కోసం చేస్తూ ఉన్నాడంటే కేవలం ఈరోజు వక్ఫ్ బోర్డు కింద ఉన్న భూముల మీద కన్నుబడి కేంద్ర ప్రభుత్వం ఈరోజు వాటిని తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, చట్టంలో మార్పులు ఏంటిదంటే ఏదైనా లిటిగేషన్ పెట్టి ఇక ఒకప్పుడు ఈ ఏదైతే ఉందో వీళ్ళు ఎవరైనా దారాదత్తం చేసినాయి లేకపోతే ఎవరికైనా భూమి ఇనాములు ఇచ్చినాయని వక్ఫ్ బోర్డు కింద ఉండేది. వాటిని కనుక ప్రభుత్వం కనుక ఛాలెంజ్ చేస్తే ఈరోజు దాన్ని ఆ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ స్థాయిలో ఎంక్వైరీ చేయాలి తప్ప మిగతా స్థాయిలో ఎంక్వైరీ చేస్తే ఇది రాదు. అంటే గతంలో ఇది లేదు. కాబట్టి ఇలాంటి ఏదైతే హిందూకు సంబంధించిన వ్యతిరేకులు దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఏమైనా ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని వెంటనే రద్దు చేసుకొని పాత పద్ధతి ఉందో అట్ట చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా వక్ఫ్ బోర్డును సవరణ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించి వక్ఫ్ అంటే దానికి సంబంధించినటువంటి మన ఇచ్చేదాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చాలామంది దర్గాకు ముస్లింలతో పాటు హిందువులు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా కోరిక నెరవేరితే ఏదైనా దానం చేయడానికి కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఆ యొక్క వక్ఫ్ బోర్డుకి ఏదైనా దానం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే హిందువులు ఖచ్చితంగా ఇస్లామిక్ మతంలో చేరితేనే మరి దానం చేసేటువంటి చట్టాన్ని తీసుకోవడం జరిగింది. ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో ఆందోళన పోరాటాలకు ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.